హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రావణ మాసం గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లు చంద్రుడు పౌర్ణమి రోజున ఏ నక్షత్రంతో కూడి ఉంటే ఆ మాసముగా పేర్కొన్నట్లుగా ఈ మాసమునందు చంద్రుడు శ్రవణ నక్షత్రమును కలిగి ఉండటం వలన ఈ మాసమునకు శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. స్కాంద పురాణాన్ని అనుసరించి శౌనక మహాముని వ్యాస మహర్షి శిష్యుడైనటువంటి సూత మహాముని ఏ మాసము యొక్క మహిమను వింటే మరి యొక్క ధర్మమును మహిమను వినాలి అనే కోరిక కలుగదో అటువంటిది ఇంకా ఇప్పటి వరకు చెప్పిన ఉత్తమమైన మాసముల కంటే కూడా మహోత్తరమైన మాసము ఏదైనా ఉంటే దాని గురించి చెప్పవలసింది అని కోరగా అప్పుడు సూత మహర్షి శౌనకాది మునుల శ్రద్ధకు కరిగిపోయి శ్రావణమాస మహత్యం వినటానికి కావలసిన గుణములు అంటే డాంబికము లేకుండుట, ఈశ్వరుడు ఉన్నాడు అనుట, ద్వేషభావము లేకుండుట, భక్తిభావము కలిగియుండుట, పెద్దలను సేవించుట, నమ్రతను కలిగియుండుట, సమస్త విద్యలు నేర్చియుండుట, మంచి స్వభావము కలిగియుండుట, ధైర్యము కలిగియుండుట, శుచిగా ఉండుట, తపస్సు చేసుకొనుట మరియు అసూయ లేకుండుట, ఈ 12 సద్గుణములు మీరు కలిగి ఉన్నందువలన శ్రావణమాస మహత్యం మీకు చెప్పటానికి నేను ఎంతో అనురక్తితో ఉన్నాను అని ఈ శ్రావణమాస మహత్యం గురించి చెప్తున్నారు. సంవత్సరంలోని 12 మాసముల్లోనూ అత్యంత మహిమాన్వితమైన మాసముగా శ్రావణ మాసమును పేర్కొంటారు. ఈ మాసమునందు ప్రతి తిథి వ్రతపూర్వక దినంగా చెప్తారు. జ్ఞానం పొందాలనే కోరిక ఉన్నవారు, మోక్షమును లక్ష్యముగా కలిగిన వారు శ్రావణమాస ధర్మములను ఆచరించటం ముఖ్యంగా చెప్తారు. శ్రావణమాసంలో వచ్చే ముఖ్య పండుగలు మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, నాగచతుర్థి, పుత్రదా ఏకాదశి, రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, కృష్ణాష్టమి, కామిక ఏకాదశి, పోలాల అమావాస్య ఇటువంటివి ముఖ్యమైనవిగా చెప్పుకుంటారు. శ్రావణ మాసంలో శివుడు, విష్ణువు, శ్రీ మహాలక్ష్మీ దేవులను పూజిస్తారు. ఈ మాసంలో కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటారు. ఈ మాసంలో ఉపవాసాలు, పూజలు, నోములు, వ్రతాలు చేయడం వలన సౌభాగ్యం కలుగుతుందని, వరలక్ష్మీ వ్రతం ఆచరించడం వలన సకల శుభములను చేకూరుతాయని మహిళల ప్రగాఢ విశ్వాసం. శ్రావణ మాసంలో ముఖ్యంగా ఆచరించాల్సిన వాటిల్లో ప్రతిరోజు శివదర్శనం, బిల్వపత్రములతో పూజ, పంచామృతములతో గంగాజలముతో అభిషేకం, శ్రావణ సోమవారం ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేక పూజలు చేయడం మంచిదిగా చెప్తారు. శ్రావణ మంగళవారం నాడు శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి ఉపదేశించి ఆచరింపచేసిన మంగళ గౌరీ వ్రతమును స్త్రీలు ఆచరించడం శుభప్రదముగాను, అలా ఆ వ్రతమును ఆచరించి మంగళగౌరీ కటాక్షముతో స్త్రీలు సర్వ విధములైన సౌభాగ్యమును పొందుతారు అని విశ్వాసం. ఈ మంగళగౌరీ వ్రతమును కొత్తగా వివాహం చేసుకున్న ముత్తైదువులు మొదటి 5 సంవత్సరములు విధిగా తప్పకుండా దీక్షగా ఆచరించడం మన సంప్రదాయం. శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పూజలు చేసి 2వ శుక్రవారం నాడు లేదా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతమును చేయడం శుభప్రదం. వరలక్ష్మీ వ్రతమును ఆచరించే రోజున అమ్మవారిని షోడశోపచారములతో పూజ చేయడం వలన వరలక్ష్మీ దేవత అనుగ్రహంతో ఆయురారోగ్యములు, 5వతనం, సంతాన అభివృద్ధి, అష్టైశ్వర్యాలు కలకాలం కలిగి ఉంటారు అని పెద్దల మాట. ఈ వరలక్ష్మీ వ్రతమును శ్రావణ శుక్రవారం రోజున ఆచరించడం వలన ఆ తల్లి అష్టలక్ష్ముల రూపేణ మనల్ని అనుగ్రహిస్తుంది అనియు సకల శుభకరమైన మంగళప్రదమైన ఫలితములు పొందుతామని భక్తుల విశ్వాసం. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమిగాను, రాఖీ పౌర్ణమిగాను జరుపుకుంటారు. జంధ్యముని యజ్ఞోపవీతంగా అంటారు. యజ్ఞోపవీతం అంటే గాయత్రీ మాతకి ప్రతీకగా భావిస్తారు. అటువంటి పవిత్రమైన యజ్ఞోపవీతమును పాతది విసర్జించి నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. అలా నూతనంగా ధరించిన యజ్ఞోపవీతమును నిత్య సంధ్యావందనము, గాయత్రీ జపమును, ధ్యానం చేయడం వలన గాయత్రీమాత అనుగ్రహం చేత జ్ఞానాభివృద్ధి జరుగుతుందని
వేదముల్లో చెప్పబడినట్లుగా చెబుతారు. ఈ రాఖీ పౌర్ణమిని రక్షాబంధన్ అనేది మహర్షుల కాలంలోనే సంప్రదాయంగా ఉన్నదని చెప్తారు పెద్దలు. ఈ రోజున ఉదయాన్నే తలంట స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు రాఖీని కడతారు. అలా రాఖీ కట్టేటప్పుడు ఏనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబలః తేనత్వామభిబధ్నామి రక్షమాచలమాచల అనే స్తోత్రం పఠిస్తారు. బలిచక్రవర్తిని విష్ణుమూర్తి బంధించిన విధంగా నువ్వు కూడా అలాగే ఇతన్ని అన్ని కాలాలలో విడువకుండా ఉండు అని ఆ స్తోత్రం యొక్క అర్థం. ఆ తరువాత నుదుట తిలకం దిద్ది హారతినిస్తారు. దానికి సోదరులు తమ ప్రేమను గుర్తుగా బహుమతులు ఆశీర్వచనములు ఇచ్చి సోదరీమణులను తృప్తిపరుస్తారు. రక్తం పంచుకొని పుట్టకపోయినా సోదరీ సోదర భావనలలో రాఖీ కట్టి అనుబంధాలని పంచుకుంటారు కొందరు. శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా ప్రసిద్ధి చెంది సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచి ఆనందోత్సాహాలతో పులకించిపోతారు సోదర సోదరీమణులు. దేవతలు, ప్రకృతి ఆరాధన, సకల పూజ ఆరాధనలు, కారణాలు, చరిత్రలు ఏవైనా కూడా మానవ సంబంధాలు మెరుగుపడటానికి మోక్ష మార్గమునకు చేరువ చేయగలిగిన మన సాంప్రదాయాలను గౌరవిస్తూ అవి పాటించడానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్?